సెక్స్ ఎడ్యుకేషన్. సో చిన్నప్పుడు పిల్లలు ఎలా పుడతారంటే మనకి చాలా మంది తెలియదు, సినిమాల్లో చూసిందే నిజం అనుకుంటాం. ఫస్ట్ సినిమాల్లో ఏం చూసాం? ఎస్, హీరో హీరోయిన్ దగ్గరికి రాగానే మధ్యలో ఒక పొదో పూలో ఏదో ఇలా వచ్చి టింగ్ 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 వర్షం కురిసిన వేళ హీరోయిన్ వచ్చి చుక్కు 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 తలుపు కొడుతుంది. లేదు, ఒకవేళ అదేమన్నా ఫస్ట్ నైట్ సీన్ అంటే బెడ్ మీదకి వెళ్ళే వరకు ఓకే పోయా, ఇలా చేతి గ్లాస్ అందేం కానీ జూమ్ ఇలా పైకి వెళ్తుంది, పైన ఎందుకో తెలియదు బెడ్రూమ్ లో ఒక గుర్ర బొమ్మ ఉంటది. మీరు బాగా చూసారండి. వెరీ వివిడ్. ఎన్ని చూసారు కార్తిక్? అది ఏంటా అని కుతూహలం ఉండేది. పువ్వు ఉంటది, 9కి షార్ట్, పువ్వుకి స్పాట్. When did you first realize that it was something else? రిప్రొడక్షన్ లెసన్ స్టార్ట్ అయిన అబౌట్ 6th క్లాస్ లో. 6th క్లాస్ లో అని చెప్పారు మీకు? సిబిఎస్ఈ లో 6th క్లాస్ లో ఉంటుంది రిప్రొడక్షన్. మాకు అప్పట్లో యానిమేషన్ వేసేవారు, కార్టూన్ వైజ్ ఇట్లా అవుతుంది, దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్ అండ్ ఆల్. నాట్ బాగా కూడా ఇట్లా తెలుసు అని ఉందిలే. మంచి ఏం తెలిసే. మాకైతే గర్ల్స్ అందరిని ఒక సైడ్, బాయ్స్ అందరిని ఒక సైడ్, సెపరేట్. వాళ్ళది మాకు ఇంపీకూడదు, మాది వాళ్ళకి ఇంపీకూడదు. అట్లేం జరగలేదు. నాకు 9th అయితే మాత్రం స్కూల్ 9th క్లాస్ లో వాళ్ళే నేర్చుకుని ఏం సాధించాలంట, ఇలా అవ్వాలి. మామూలుగా ఏం తప్పు ఉంది అని. కరెక్ట్. ఇప్పుడు అమ్మాయిలకే చెప్తే, అబ్బాయిలకే చెప్తే అమ్మాయిలకి ఏముండదనే ఇది ఉంటది, క్యూరియాసిటీ ఉంటది కదా. ఆ క్యూరియాసిటీ వల్ల చాలా మంది క్లోజ్ అయ్యారు. తప్పుడు చేస్తారు. కాదు, ఐ డోంట్ నో వెదర్ యు వాచ్ దిస్ ఫిలిం. వెజైనాలో టీత్ ఉంటాయి అన్నమాట. You watched it. I think I heard hostel or something. She is saving it అన్నమాట. She's like very missionary girl. Missionary అంటే ఆ missionary మూవీ థ్రిల్లర్. Saving it. For the first time she learns about her private parts and then she finds out something is weird happening with her. అది US లో జరిగింది. ఇక్కడ అలా చెప్పరు ప్రైవేట్ పార్ట్స్ గురించి. అండ్ మీరు చూస్తే ఆ బొమ్మ అమ్మాయిలది అబ్బాయిది లాగా ఉంటుంది, అబ్బాయిలది అమ్మాయిది లాగా ఉంటుంది. నిజంగా ఈ ఓవరీస్ ఉంటాయా, ఓవరీస్ ఇలా ఉంది కదా. నేను ఫస్ట్ అది చూసి అబ్బాయిదేమో అనుకున్నా మూవీలో. ఆ రెండు బాల్స్ అండ్ ద థింగ్ ఇస్ పెనిస్ అనుకున్నా. ఐ వెరీ విజువల్ థింకర్. ఎవడన్నా చెప్తే నాకు ఎమ్మటే పిక్చర్ ఇట్లా కొన్ని అట్ ఫస్ట్ ఇది అమ్మాయిలకు ఉంటది అంటే ఇట్లా ఉండదు, ఇలా అబ్బాయిలకు ఉంటది కదా అనుకుంటాను. Because you only watch balls. And she is saying ఇది ఎక్కడ థాయిలాండ్ లోనా? No, ఇండియా. Dude, 1995 బాన్ నేను. అంటే నేను 10th అంటే 2010 అది. సో 2008 లో నేను ఫస్ట్ టైం చూసా ఆ ఫిగ్. సో చూసి ఓకే సెక్స్ ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు డౌట్ అడుగుదాం అనుకున్నా. నేను చూస్తే అది అమ్మాయిలని చెప్తుంది అనుకున్నా. అబ్బాయిదేమో ఇలా ఉంటది, ఇట్లా ఉండి ఇలా ఒక ట్యూబ్ ఉంటది, ఇట్లా ఉండదేమంది. నా డౌట్ వచ్చింది ఫస్ట్ టైం. అండ్ అందుకే నేను నెవర్ బీన్ టు మెడికల్ ఫీల్డ్ అనమాట. అందుకే ఇంజనీరింగ్ తీసుకున్నాను. కానీ స్కూల్లో అట్లీస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళ డీటెయిల్ గా, అంటే రిప్రొడక్షన్ అంటే ఇలా ఇలా జరిగితే అవుద్ది, ఇంకా ఎలా ఉంటది, అన్ని చేస్తారు. అక్కడ కొన్ని టర్మ్స్ ఉంటాయి కదా, అంతే. పెనిట్రేషన్. మాకు ఓన్లీ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రిప్రొడక్టివ్. నెక్స్ట్ చాప్టర్ ఫ్లవర్స్. చాలా డీటెయిల్ చెప్పారు. అవునా? బాగా మాకు ఫ్లవర్స్ లో బాగా డీటెయిల్స్ చెప్పారు. పాలిన్ ఉంటది, పాలిన్ దాని మీద అలా చెప్పారు. పిండి అవుతుంది, పిందకాయ. వెరీ గుడ్. చాలా లిటిల్ ఏజెస్. అప్పట్లో స్టిల్ మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ ఏంటంటే ఇంకా చెప్పాలా వద్దా వీళ్ళకి, వీళ్ళు చెప్తే ఎలా అర్థం చేసుకుంటారని భయం. సూజన్ అని చెప్పి ఒక టీచర్ ఉండేవాళ్ళు. ఆవిడ మాత్రం చాలా ధైర్యంగా వచ్చి షీ వాస్ వెరీ క్లియర్లీ ఎక్స్ప్లెయినింగ్ దిస్ ఇస్ ద మేల్ రిప్రొడక్టివ్ పార్ట్, దిస్ ఇస్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్. వెనకాల మనలాంటి కోతిన కొడుకులు ఉంటారు కదా, ఓ గిగిల్ చేస్తా ఉంటే క్లాస్ మధ్యలో ఆపేసి, అంత నవ్వు ఎందుకు వస్తుందిరా మీకు, మీ అమ్మ అయ్యా ఇదే పని చేస్తేనే మీరు పుట్టారు అనేసరికి అందరూ బ్లాంక్. విజనరీ. గుడ్ వన్. ఏ క్లాస్ లో ఇది? 8th grade or something, 8th class. సో బ్లాంక్ అనమాట. ఆ తర్వాత షీ వాజ్ ద వన్ హూ ఓపెన్డ్ us up to thinking కి ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్, అదొక టాబూ కాదు. Everybody does it. Yeah, everybody does it. Okay, then I want to know something. So when was the first time you watched porn? Maybe 10th class. 8th class లో ఫస్ట్ టైం చూసి జ్వరం వచ్చింది నాకు.
సో అయితే ఫర్ ద ఫస్ట్ టైం వాడే అరే నీకు ఒకటి చెప్తా ఇది టైప్ చేయరా గూగుల్లో అన్నాడు. ఇంటర్నెట్ అంటే ఏంటో చెప్పాడు. నో ఐ యూస్ టు హ్యావ్ ఇంటర్నెట్. ఓకే. సో ఇంట్లో అందరూ బయటకు వెళ్ళాలి బేసిక్గా, అది నా ప్రాబ్లం. వెయిటింగ్ ఒక రోజు వెళ్ళారు, దబ్బ చూశాను, జ్వరం జ్వరం వచ్చింది. జ్వరం అసలు వణుకొచ్చింది. తర్వాత లేటర్ మా డాడీ వచ్చిన తర్వాత మా డాడీకి తెలుసు హిస్టరీ చూడటం. వాడు ఓన్లీ వెబ్సైట్ వరకే చెప్పాడు, ఎట్లా డిలీట్ చేయాలి హిస్టరీ నాకు తెలియదు. సో ఆ జ్వరం తగ్గగానే మళ్ళీ జ్వరం వచ్చేలా కొట్టారా? కొట్టలేదు, ఇంకా మై డాడ్ అండర్స్టూడ్. అండ్ బ్యాక్ బ్రోక్ బట్ డిఫరెంట్ రీజన్. ఫస్ట్ బెస్ట్ సెక్స్ ఎడ్యుకేషన్ క్లాస్ మా డాడీ తీసుకున్నారు నాకు. ఓకే, దట్స్ నైస్. సో అరే నీ కాండమ్ అంటే ఏంటో తెలుసా అన్నారు. తెలీదు అన్న. సో కాండమ్ ఒకటి ఉంటుంది, మేల్ ప్రైవేట్ పార్ట్ ఉంటుంది, ఫీమేల్ ప్రైవేట్ పార్ట్. అంటే మా డాడీ టీచర్, యాక్చువల్లీ బయాలజీ టీచర్. ఫీమేల్ ప్రైవేట్ పార్ట్ ఉంటుంది, ఈ మేల్ ప్రైవేట్ పార్ట్ ఫీమేల్ ప్రైవేట్ పార్ట్లో వెళ్తుంది, నువ్వు చూసావు కదా అన్నాడు. కిమ్మైపోయాను.